నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 8, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి మీకు. మనకి గ్రహణము విడిపోయే రోజు ఈ రోజు, అనగా 7వ తారీఖు గ్రహణం పట్టింది. ఈ రోజు అది చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ వివరాలు కూడా మీకు అందించాను. ఈ రోజు తెల్లవారుజామున అనగా రాత్రి సమయంలో 1:26 ఆ సమయాన్ని కూడా నేను ప్రస్తావించాను. ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాలు పాటించుకొని దానాలు కానీ, మంత్రసిద్ధి కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు నియమ నిబంధనలు పాటించుకొని ఆ చంద్రగ్రహణం యొక్క దోషాన్ని నుంచి తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 12వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ ఫలితంగా మీకు ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు మానసిక ఆందోళన కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఉపద్రవాలు, అంటే విదేశాలతో మీరు పెట్టుకున్న టైప్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కొంతమందికి సమస్యల్లో పడేసేటట్టు, కొంతమందికి శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే విశ్రాంతి, ధ్యానము ఈ రోజు మీకు అత్యంత అనుకూలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వ్యవహరించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఓవరాల్గా ఈ రోజు మీకు అస్సలు బాగాలేదనమాట. చెప్పదగిన పరిహారము, ఈ రోజు సూర్యుడికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట అర్చన కానీ, లేదా అంటే ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవడం కానీ, మీ అంతటా మీరు చేసుకోవచ్చు, లేదా అర్చన చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతున్నది. ఈ రోజు ఏ పని తలపెట్టినా అన్ని రంగాల వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశము, కార్యసిద్ధి, కార్య అనుకూలత, కార్య జయము కూడా లభించబోతోంది. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి, కొత్త కాంట్రాక్టులు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి, కానీ రిజెక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. పెట్టుబడులకు, విస్తరణకు ఈరోజు చాలా చక్కని అవకాశము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థాన చలనాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ రీత్యా కావచ్చు, లేదంటే ప్యాకేజీ పెరగడంతో వేరే కంపెనీలు మారడం కావచ్చు, వేరే ఆఫీసులు మారడం కానీ, ఏదైనా సరే కొత్త దాంట్లోకి వెళ్ళే అవకాశాలు కొంతమందికి ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్తోత్ర పారాయణ కానీ, అమ్మవారి మంత్రాన్ని కానీ, లేదు అంటే కనుక మీ పేరిట అమ్మవారికి పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో శుభాలు, శుభ అవకాశాలు, మంచి ప్రత్యేకమైన అంశాలు మీ వ్యాపారంలో చోటు చేసుకుంటాయి. పెట్టుబడులకు, విస్తరణకు, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి ఇలాగా మంచి అవకాశాలు ఈ రోజు మీకు రాబోతున్నాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు మీకు ఈ రోజు ఆకస్మికంగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రకంగా, ఏ రూపంలో అనేది మీకు అక్కడ తెలిసే అవకాశం కనబడుతోంది. అయితే ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేసుకుంటారు. యాత్రలు అనుకూలంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు విద్యార్థులకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆశీర్వాదము సమయానికి అందుబాటులోకి వస్తుంది. మెడిసిన్, లా, ఇంజనీరింగు, తర్వాత రీసెర్చ్ అండ్ సైన్స్ డెవలప్మెంట్ ఆ చదువులు చదువుతున్న వాళ్ళకి, అంటే సైకాలజీ పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, ఇలాంటి చదువులు చదువుతున్న వారికి ఒక ప్రత్యేకమైన అనుకోని ఆఫర్ వస్తుంది. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామి వారికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.